నిన్న సమంత, రష్మిక మందన ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఇలాంటి పోస్టులు చేయడం జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్ లో ఇది చాలా వైరల్ అవుతుంది. అసలు దీని గురించి మనం షార్ట్ అండ్ స్వీట్ లో తెలుసుకుందాం. ఆల్ ఐస్ ఆన్ రఫా ఇది ఒక స్లోగన్. దీని మీనింగ్ ఏంటంటే రఫాలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద స్టాండ్ అవ్వడం. అండ్ ఈ రఫా అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే ఇజ్రాయెల్ పక్కన గాజా స్ట్రిప్ లో ఈజిప్ట్ బార్డర్ కి ఈ రఫా అనే ప్లేస్ ఉంది. మండే రోజు నైట్ అంటే 27 మే 2024 రోజున ఇజ్రాయెల్ రఫా మీద బాంబ్స్ తో దాడి చేయడం జరిగింది. అండ్ ఆ వార్ లో 45 మెంబర్స్ చనిపోయారు. అండ్ అసలు వార్స్ జరుగుతున్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ మీద దాడి చేయకపోవడం, అండ్ ఎవరెవరైతే ఈ యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళని ఏం చేయకపోవడం, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ రఫా అనే ప్లేస్ లో చాలా ఇన్నోసెంట్ పీపుల్స్ ఉన్నారు. అండ్ అందులో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు మంటల్లో కాలి బూడిదైపోయారు. అండ్ ఇది ఒక ఇజ్రాయెల్ ఇష్యూ, గాజా ఇష్యూ కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా అయిపోయింది. అండ్ యునైటెడ్ నేషన్స్ కోర్ట్ ఆల్రెడీ చెప్పింది రఫా మీద దాడి చేయొద్దని, బట్ వాళ్ళు చేశారు. బట్ ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే మేము హమాస్ మీద దాడి చేస్తున్నప్పుడు ఆ పక్కనున్న ఫ్యూయల్ ట్యాంక్ మీద బాంబ్ పడిపోయింది. అండ్ రఫా అనే ప్లేస్ కి 100 మీటర్స్ దూరంలోనే ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఉంది. అండ్ ఆ బాంబు ఫ్యూయల్ ట్యాంక్ మీద పడ్డ వెంటనే అక్కడ ఉన్న రఫా అనే ప్లేస్ మొత్తం కాలి బూడిదైపోయింది. అండ్ ఈ వార్ లో ఇజ్రాయెల్ ఈజిప్ట్ బార్డర్ క్రాస్ చేసింది. వెంటనే అక్కడ ఉన్న ఈజిప్ట్ సోల్జర్ కాల్పులు చేయడం జరిగింది. అండ్ ఆ కాల్పుల్లో ఆ సోల్జర్ చనిపోయాడు. అండ్ కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇజ్రాయెల్ కును ఈజిప్ట్ కి చాలా వార్స్ వచ్చాయి. బట్ 1979 లో ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. అదేంటంటే ఎలాంటి గొడవలు ఉండొద్దని. బట్ ఏకంగా ఇప్పుడు వాళ్ళ సోల్జర్ నే చంపేశారు. బట్ ఇలా సోల్జర్ ని చంపేసినందుకు ఈజిప్ట్ కును ఇజ్రాయెల్ కి కొన్ని క్లాషెస్ వస్తున్నాయి. అండ్ యూరోపియన్ యూనియన్ కూడా మండే రోజు ఈ యుద్ధాలన్నీ ఆపేయండి అని చెప్పింది. బట్ ఇంతవరకు ఇజ్రాయెల్ ఆపనే లేదు. అండ్ ఒకసారి యూరోపియన్ యూనియన్ నేషన్ యొక్క టోటల్ ట్రేడ్ చూసుకుంటే దగ్గర దగ్గర $50 బిలియన్. అండ్ అందులో ఇజ్రాయెల్ ఇంపోర్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 31.9%. అండ్ ఇజ్రాయెల్ యొక్క ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 25.9%. అండ్ ఇజ్రాయెల్ ఇలాగే చేస్తూ పోతే ఇలాంటి విషయాలలో చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఇజ్రాయెల్ గాజాకి ఫుడ్ గానీ, మెడిసిన్స్ గానీ ఇలా నిత్యావసరమైన వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పింది. దీనికి ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది. బట్ కొంతమంది ఇజ్రాయెల్ లో ఇలా వెహికల్స్ ని ఆపేసి దోచుకుంటున్నారు. అండ్ ఇప్పటి వరకు 36,000 మంది గాజా ప్రజలు చనిపోయారు. అండ్ దీని మీద ఇజ్రాయెల్ ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. అండ్ రఫా అనే ప్లేస్ లో ఉన్న ప్రజలందరూ చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటున్నారు. అండ్ వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.